ప్రజాప్రతినిధులకు, అధికారులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, తొలి వార్త ప్రేక్షకులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 సంవత్సరంలో తొలి వార్త ప్రేక్షకులందరికీ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కలిగించాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటూ మీ తొలి వార్త న్యూస్ ఛానల్ CEO రమేష్ యాదవ్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ప్రైవేటు కళాశాల సమస్యలు పరిష్కరించాలని నూతనంగా ఎన్నుకున్న ప్రైవేటు కళాశాల సంఘం విజ్ఞప్తి చేశారు. మహబూబ్నగర్ పట్టణంలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు కళాశాల నూతనంగా ఎన్నుకున్న రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు కళాశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, అలాగే ప్రభుత్వం తరపున రావాల్సిన ప్రైవేటు కళాశాలకు స్కాలర్షిప్స్ ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. రమేష్ రెడ్డి, రమేష్ గౌడ్. గత 9.5 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జూనియర్ కళాశాలలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. అందులో కొన్ని సమస్యలు పరిష్కరించడానికి అప్పటి ప్రభుత్వం ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఇప్పటికీ చాలా సమస్యల పేర్లతోటి చాలా జూనియర్ కళాశాలలు మూతపడడం అనేది జరిగింది. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఒక నెల రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 1860 జూనియర్ కళాశాలల సంఘం తరఫున మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ అప్పీల్ చేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారిని తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ పట్టభద్రులు ఏర్పాటు చేసుకున్నటువంటి కళాశాలలు ఏవైతే ఉన్నాయో గ్రామీణ ప్రాంతంలో వీరందరూ కూడా నాణ్యమైన విద్యను అందిస్తూ గత 25 నుంచి 30 సంవత్సరాల నుంచి ఆ రోజు ఉద్యమంలో ముందుండి రోడ్డు మీదకి వచ్చి రొమ్ము విరిచి ఉద్యమం చేసినటువంటి వారందరం కూడా మా తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాలల విద్యార్థులు, అదే రకంగా విద్యా సంస్థల యొక్క నిర్వాహకులం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో 9.5 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మేమందరం కూడా ఆశిస్తూ ఉన్నాం. జూనియర్ కళాశాలల సంఘం యొక్క కళాశాలల యొక్క సమస్యలను పరిష్కరించి ఏదైతే జూనియర్ కళాశాలకు ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో 103 జీవో ప్రకారం పెంచవలసినటువంటి ట్యూషన్ ఫీజును పెంచాలి. అదే రకంగా జూనియర్ కళాశాలలకు హేతుబద్ధత లేనటువంటి ఫీజు ఉంది కాబట్టి ట్యూషన్ ఫీజు అనేది ఫిక్స్ జరగాలి. ఎందుకంటే డే స్కాలర్స్కు కార్పొరేట్ విద్యా సంస్థల్లో ₹1,00,000 నుంచి ₹2,00,000 ఫీజుగా ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కట్టలేనటువంటి పరిస్థితుల్లో రక్త మాంసాలు పీల్చుకున్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలను గొలుసుకట్టు కళాశాలను కట్టడి చేస్తారని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఆశిస్తూ ఉన్నాం. ఆ ప్రభుత్వం ఆ రకంగా ఆలోచన చేసి చర్యలు తీసుకొని ఖచ్చితంగా ఏవైతే నిరుద్యోగ పట్టభద్రులు ఏర్పాటు చేసుకున్నటువంటి కళాశాలను రక్షిస్తారని చెప్పి సంరక్షిస్తారని మేము కళాశాల సంఘం తరఫున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా గతంలో ఉన్నటువంటి ఏవైతే ట్యూషన్ ఫీజు బకాయిలు ఉన్నాయో మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి దాని రకంగా త్వరితగతిన విడుదల చేస్తారని చెప్పి మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి కానీ, బీసీ ముఖ్యమంత్రి గారు కానీ వీరందరూ కూడా సానుకూలంగా స్పందించారు. త్వరితగతిన వాటిని విడుదల చేసి మా కళాశాలను సంరక్షించాలని చెప్పి మా దగ్గర చదివేది SC, ST, BC మైనార్టీ విద్యార్థులు కాబట్టి ఆ రకంగా ఆలోచన చేసి మా విద్యా సంస్థలను విద్యార్థులను విద్యకు దూరం చేయకుండా వారిని సమీక్షించి ఆ ఉన్నత విద్యలో ఉన్నటువంటి లోపాలను సరిచేసి ఖచ్చితంగా KG to PG ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించి మమ్మల్ని కాపాడాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, గౌరవ మంత్రివర్యులందరినీ కూడా తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం నానా కారణాల చేత నానా ప్రమాణాల పేరుతోటి చాలా విద్యా సంస్థలను ధ్వంసం చేయడం జరిగింది. కానీ మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఇప్పుడు ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వం మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూలో ఖచ్చితంగా ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి సంక్షేమం కోసం మేము ఎప్పుడు కూడా పెద్దపీట వేస్తాం. విద్య అనేది ప్రాథమిక అంశం కాబట్టి ఆ సమస్యలన్నీ పరిష్కరించి అవన్నింటినీ కూడా పరిష్కార దిశగా ఆలోచన చేసి త్వరితగతిలోనే మేము వాటికి సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము ఖచ్చితంగా మాకు సానుకూలమైనటువంటి నిర్ణయాలు జరుగుతాయి. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. గొలుసుకట్టు కళాశాలలు తెలంగాణ రాష్ట్రం వస్తే ఏదైతే
నారాయణ శ్రీ చైతన్య కార్పొరేట్ విద్యా సంస్థలుగా ఉన్నటువంటి వాటిని కట్టడి చేస్తామని చెప్పి ఆ రోజు మేమంతా ఉద్యమం చేయడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే 9 సంవత్సరాల నుంచి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి విద్యా సంస్థలు ఔటర్ రింగ్ రోడ్ బయటకు వచ్చి అవి పట్టణ ప్రాంతాల్లో కూడా విస్తరించడం చాలా దురదృష్టకరం. కాబట్టి నిరుద్యోగ పట్టభద్రులు ఏర్పాటు చేసుకున్నటువంటి విద్యా సంస్థలు కాపాడాలి. అవి నాణ్యమైన విద్యను గ్రామీణ ప్రాంతాల్లో అందించాలంటే వారికి ట్యూషన్ ఫీజును ఫిక్స్ చేయాలి, ఇంటర్మీడియట్ ఫీజు అనేది ఫిక్సేషన్ జరగాలి. అదే రకంగా విద్యా సంస్థలకు ఉన్నటువంటి సమస్యల పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రిమండలి కానీ చర్చించి ఖచ్చితంగా గొలుసుకట్టు కళాశాలను వారు ఖచ్చితంగా కట్టడి చేస్తారని చెప్పి మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఇది ప్రజల ప్రభుత్వం, ఇది అట్టడుగు వర్గాలకు చేతులు అందించే ప్రభుత్వం కాబట్టి ఆ రకంగా ఆలోచన చేసి ఖచ్చితంగా గొలుసుకట్టు కళాశాలను కట్టడి చేయడానికి తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల సంఘం ముందుంటుంది. అది దురదృష్టం ఏంటంటే 2024-25 సంవత్సరానికి నోటిఫికేషన్ రాకముందే అడ్మిషన్ చేస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి ఆ కళాశాలలపైన పిఆర్ఓ సిస్టమ్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల సంఘం తరఫున అటు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కానీ ప్రభుత్వానికి కానీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు నన్ను ఎన్నుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రైవేటు కళాశాలల మనుగడ చాలా కష్టమైపోయింది. అటు కార్పొరేట్ కాలేజీల వల్ల కానివ్వండి, లేకపోతే ఇంకా చాలా రకరకాల సమస్యలతోటి ఇబ్బందులు పడుతున్నాయి. మళ్ళీ మేము ఈ రోజు నుంచి బాధ్యత తీసుకున్న తర్వాత 2021-22 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఉపగా స్కాలర్షిప్లు రాలేదు. మళ్ళీ గత ప్రభుత్వం ప్రైవేట్ కాలేజీలను విస్మరించింది. దానివల్ల ఎన్నో కాలేజీలు మూతపడే పరిస్థితికి చేరుకున్నాయి. మళ్ళీ ఖచ్చితంగా మేము ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని అందరినీ కలిసి బకాయిలు కానివ్వండి ఇమీడియట్గా రిలీజ్ చేసేటట్టుగా, నెక్స్ట్ ఈ డిగ్రీ జూనియర్ కాలేజీల యొక్క ఆర్టీఎఫ్లు తొందరగా రిలీజ్ చేస్తే గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యార్థులకు లాభం జరుగుతుంది. చాలామంది చదువుకు దూరం అవుతున్నారు. మా సమస్యలను గుర్తించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ కొరకు పోరాటం చేసి తెలంగాణ సంపాదించుకున్నాం. వాళ్ళ మమ్మలను గుర్తించాలని చెప్పేసి చెప్తూ మేము వాళ్ళందరినీ కలిసి కూడా విన్నపిస్తాము. సాధ్యమైనంత వరకు మా గ్రామీణ ప్రాంతాల్లో కూడా చక్కటి విద్యను అందించడానికి నిరంతరం కృషి చేస్తాం. కార్పొరేట్ తరహాలో తక్కువ ఫీజులతోటి మేము చక్కటి విద్యను అందించడానికి మా ప్రైవేట్ కళాశాలన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నాయి. మళ్ళీ మా వంతు నేను కృషి చేస్తానని చెప్పేసి. నా పేరు శ్రీనివాస్ అండి, నాగర్ కర్నూలు జిల్లా రవితేజ జూనియర్ కళాశాల యొక్క కరస్పాండెంట్ను. గత 33 సంవత్సరాల నుంచి కళాశాల నడుపుతున్నాను. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లా టీపీజీఎంఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా నన్ను ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అన్ని జూనియర్ కళాశాల యాజమాన్యానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. గత తెలంగాణ వచ్చిన తర్వాత పూర్తిగా నిరాధారణకు గురైనటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలు తెలంగాణ ఉద్యమంలో ఎంతో క్రియాశీలంగా పనిచేసినప్పటికీ కూడా గత 10 సంవత్సరాలుగా ఎలాంటి ఆదరణ కోలుకోకుండా దెబ్బతిద్దడం జరిగింది. ఇది పూర్తిగా నిరాధారణకు గురి కావడం జరిగింది. ఎన్నో వందల కళాశాలలు పూర్తిగా మూతపడేటువంటి అవకాశం ఏర్పడింది. ఈ సందర్భంగా గౌరీ సతీష్ గారి యొక్క నాయకత్వంలో గత 3-4 సంవత్సరాలుగా మేము ఎన్నో పోరాటాలు చేసినాం. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఏర్పడిన నేపథ్యంలో ఈ గవర్నమెంట్ అంతా కూడా ప్రజలకు అనుకూలంగా ఉంటుంది అనుకుంటున్న నేపథ్యంలో మా ప్రైవేట్ జూనియర్ కళాశాలలు కూడా గవర్నమెంట్ అనుకూలంగా ఉంటుంది. ప్రైవేట్ జూనియర్ కళాశాల నాన్ కార్పొరేట్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రోత్సహిస్తారని మేము అనుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఎవ్రీ ఇయర్ అఫిలియేషన్ పేరుతో మనం అనేక ఇబ్బందులు పెడుతున్న ఈ గవర్నమెంట్ రాబోయే త్వరలోనే మాకు 3 నుంచి 5 సంవత్సరాలు ఒకేసారి అఫిలియేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమం కావచ్చు. 102 జీవో పేరు మీద మాకు రియంబర్స్మెంట్ ఏదైతే పెంచేది ఉందో అది కూడా పెంచుతుందని చెప్పి, అదేవిధంగా ఈ విధంగా ఈరోజు తెలంగాణ గవర్నమెంట్లో మాకు మిక్స్డ్ ఆక్యుపెన్సీ అని చెప్పి కొత్త జీవో తెచ్చి దాదాపు 400 కళాశాలలు ఇలా ప్రమాద పంచడం ఉన్న నేపథ్యంలో వాటికి సంబంధించిన సడలింపులు కూడా కొత్త ప్రభుత్వం చేస్తుందని చెప్పి విషయాలు చేస్తూ నేను ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన నేపథ్యంలో మా జిల్లాలో అందరినీ సీనియర్స్ని జూనియర్స్ అందరినీ కూడా సమన్వయం చేస్తూ మా సంఘం యొక్క ప్రతిష్టత కోసం పనిచేస్తానని, సమస్యల కోసం పరిష్కరిస్తానని రాష్ట్ర బాడీకి రాష్ట్ర కమిటీకి కూడా సమన్వయం చేస్తూ ముందుకు తీసుకొని పోతాననే విషయాన్ని గుర్తు చేస్తూ మరొకసారి మా ఉమ్మడి జిల్లా యాజమాన్య మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.